Hi friends, welcome to my channel Vandu Creation. Hi friends, today I am preparing mango powder. మ్యాంగోల్ని శుభ్రంగా కడిగేసి ఇలా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని తర్వాత ఇలా తురుముకోవాలి. ఇలా తురిమిన తర్వాత వీటిని సన్న సన్నగా ముక్కలు తయారు చేయాలి. అవి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇలా సన్నగా కట్ చేసిన తర్వాత వీటికి ఉప్పు రాయాలండి. ఉప్పు జల్లేసి కొంచెం ఇలా కలిపేసుకోవాలండి. వీటిని ఇలా కలిపిన తర్వాత ఎండలో ఆరిపోసేయాలండి. ఇలా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద పేర్చుకొని అన్ని ముక్కలని ఇలా చాపేసి ఎండలో ఆరబెట్టేసుకోవాలి. ఇలా మినిమం 3 days దాకా ఆరబెట్టుకోవాలండి. 3 days తర్వాత మంచిగా ఎండిపోయిన తర్వాత మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ మనకి 1 year 2 years దాకా పనికొస్తుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అవి 2 years 3 years దాకా పాడవదండి. ఆ పౌడర్ ఏదైనా కూరల్లో కానీ ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ చేసేటప్పుడు కానీ మామిడికాయ పౌడర్ అనేసి పుల్లటి కోసం వాడతారు. వీటినన్నిటిని ఇలా ఆరబెట్టేస్తామండి. 1 day అయినాక ఇట్లా తయారవుతాయి. అండ్ మళ్ళీ ఇలా చాపుకొని ఇలా ఎండబెట్టుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా 2 days ఎండిన తర్వాత స్మాల్ పీసెస్లా వచ్చేటట్టు గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వీటిని ఎండలో పెట్టుకోవాలి. థర్డ్ డేకి ఇలా తయారవుతాయండి. అండ్ ఇప్పుడు తీసుకొని మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత పిండి జల్లీలో తీసుకొని మనం జల్లించుకోవాలి. ఇదిగోండి, ఇలా ఇప్పుడు పౌడర్లా అయిపోతుంది. ఈ పౌడర్ని మనం ఎన్ని ఇయర్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.